క్రాఫ్ట్వెల్ సీడ్స్ వారి 598 రైతు వచ్చేసి కరాలపాడు రైతు చల్లా చిన్నంజిరెడ్డి. ఈయన ఈ సంవత్సరం 598 వేసున్నాడు. చేను మీద పండించిన రైతు అభిప్రాయం తీసుకుందామని వచ్చినామండి. ఇది కింద నుంచి కూడా కాపు బాగా చిక్కదనం, కలరు కానీ సైజు విషయంలో కానీ బాగా ఉంది. అయితే రైతుకి ఎలా ఉంది అనే అభిప్రాయాన్ని ఆయన మాటల్లో తెలుసుకోవడానికి వచ్చామండి. చిన్నంజిరెడ్డి గారు, చెప్పండి. ఈ 598 ఎంతకాలం నుంచి వేస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి. ఈ 598 3 సంవత్సరాల నుంచి వేయడం వల్ల మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది? నాకు 3 సంవత్సరాల నుంచి నచ్చబట్టే 3 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం వేసింది. కాకపోతే ఈ సంవత్సరం ఉన్న నల్లికి కొమ్మకుళ్ళుడికి బాగా తట్టుకుంది. కాయ సైజు కానీ మనకి అన్ని కోత కూలికి కానీ అన్నిటికీ నెంబర్ 1 ఇస్తున్నాం కాబట్టి మనం 3 సంవత్సరం కూడా వేయగలిగిన. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇప్పుడు వచ్చేసి మీరు ఇప్పుడు ఎంత అచ్చు పెట్టారు? ఇది 32 అచ్చు. 32 అచ్చు. 32 అచ్చు కంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం లేదా మీకు? అది ఒక రైతు నేలను బట్టి, అది మన రేగటి నేలకైతేనే కొద్దిగా పెంచుకోవాలా, వరుసకైతేనే కొద్దిగా తగ్గించుకోవాలా. ఇది మొత్తం మిరప తోట ఎన్ని ఎకరాలు? ఇది 3 ఎకరాలు. 3 ఎకరాలు వేసున్నారు. 3 ఎకరాలు. 3 ఎకరాల పంట ఇది వేసున్నారు. అయితే ఈ పంటలో ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు? 30 లెక్క వస్తుంది అనుకుంటున్నాను. 30 లెక్క వస్తుంది ఈ సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా 30 అంటే గ్రేట్ రావటం కూడా. ఇంతకుముందు ఈ కంపెనీకి సంబంధించిన విత్తనాలు ఏమన్నా వేసున్నారా? 598 వేసా, ధర్మతేజ వేసా. కంపెనీ 4-5 విత్తనాలు వేసిన. అయితే ఈ సంవత్సరం ఈ విత్తనం వేసిన 7 బాగుంది. వాళ్ళది కంపెనీ బ్రహ్మాండం కూడా విత్తనం మంచి విత్తనం. ఇప్పుడు ఇది అనుకూలమైన విత్తనం ఏదంటే ఇవాళ క్రాఫ్ట్వెల్ సీడ్స్. ఇక వచ్చేసి మీరు ఎక్కువగా ఎన్ని కట్టలు వేసున్నారు చేనికి? నేను ఎరువు ద్వారాగే కానీ కట్టకి ఎకరానికి 10 కట్టలే. ఎకరానికి 10 కట్టలు. అయితే ఎరువు తోలాము చేనికి. పశువుల ఎరువు ఎకరానికి 3 టక్కులు లెక్క తోలాము. మామూలుగా 14-35 మొత్తం మీద 20 కట్టలు పెట్టిన 3 ఎకరాల మీద 10 కట్టలు. అంటే మొత్తం మీద ఎకరానికి వచ్చేసి 30 కట్టలు పెట్టున్నారు. మన గులకలు కానీ ఇలాంటివి అయితే వాడటం లేదు. చేను ఎదుగుదల కూడా విత్తనం మంచి విత్తనం వేసుకోవచ్చు. ఎన్ని అడుగులు ఎత్తుంది అనుకుంటున్నారు? నేను 6 అడుగులు అండి. మీరే చూసుకోండి. 6 అడుగులు హైట్. మీరు 6 అడుగులు ఉన్నారు. కంగళం తక్కువ 6 అడుగులు. 6 అడుగులు. ఇది 5 అన్నా ఉందా? 5 ఖచ్చితంగా ఉంటుంది. 5 అడుగులు ఉంటుంది. ఇప్పుడు లేపడానికి కాయలు ఉన్నాయిగా, లేపితే ఇరిగిపోతాయి. అందుకని మనం మామూలు లేపితే 5 అడుగులు ఉంది చూసుకోండి. ఈ మీరు సార్ రెడ్డి గారు, చెప్పు. మీరు వేరే రైతులని ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు, కొత్తగా వేసేవాళ్ళు, చెప్పండి. వాళ్ళకి మీరు ఇచ్చే గైడ్ లైన్స్ ఏంటి? ఈ విత్తనం రైతు తెలియని వాళ్ళు ఎవరు లేరు కరాలపట్లో. తెలిసిన వాళ్ళే వచ్చి మా చేను కూడా చూసిపోయినారు. 2-3 చేలు వేసినారు, బాగానే ఉన్నాయి. రైతులు వేసుకోదగ్గ విత్తనమే, అందరూ చూసి వేసుకుంటారు. మా ఊళ్ళో 7 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ఇది. మీ ఊర్లో అందరికి తెలిసిన వినికిడైన విత్తనమే ఇది. మా ఊళ్ళో 80% ఈ విత్తనమే. ఈ విత్తనం 80%. ఏ రైతైనా 1 ఎకరమైనా వేస్తాడు కంపల్సరీగా. కంపల్సరీగా. ఓకేనండి. ఇప్పుడు ఇది వచ్చేసి కొంచెం మెత్తటి నేలలాగా పడుతుంది. ఏ నేలకైనా సూట్ అయిద్దా, లేకుంటే ఎప్పుడు ఈ నేలలోనే వేసున్నారా, లేకుంటే సంవత్సరం మొరస ఎర్ర నేల కాదు, మామూలు నేల కాదు, మొరసలో వేసారు. అప్పుడు ఎంత వచ్చింది? 30 లెక్క వచ్చింది. 30 లెక్క వచ్చింది. ఈ సంవత్సరం 30 వస్తుంది అనుకుంటున్నారు? అనుకుంటున్నా, వస్తుంది ఖచ్చితంగా. పర్వాలేదు. అయితే రెడ్డి గారు, చెప్పండి. వీటికి ఏం మందులు కొట్టారు? కామన్ మందులే చెప్పేది ఏముంది. ఇలా జంపు, ఏ మామూలుగా రీజెంట్, పోలీసు ఇలాంటివి, పురుక్యం, ఎక్స్బోనస్ ఇలాంటివి కొట్టినా. అయితే పోయిన సంవత్సరమే ఈ సంవత్సరం కొట్టుకోవడం తక్కువే. అయితే న్యూట్రియన్స్ ఎక్కువ కొట్టండి.
ఎందుకంటే సేంద్రియ ఎరువులు తక్కువ పెట్టుకొని న్యూట్రియన్స్ ఎక్కువ కొట్టడం వల్ల రైతుకి పెట్టుబడి తగ్గుద్ది, దిగుబడి బాగా వస్తుందండి. ఈ విత్తనానికి ఆ. రైతుకి అనుకూలమైన విత్తనం అండి. ఆ. చెప్పేది ఏం లేదు, రైతుకి ఏ మందు తెలియనోడు కొట్టుకున్నా కూడా లైన్లోకి ఎమ్మటే వస్తుంది. టోటల్గా ఈ కంపెనీ క్రాప్వెల్ సీడ్స్ వారి 598 వేసుకోవడానికి రైతులకి అనుకూలమైందా లేక కష్టపడాల్సి వస్తుందా? రైతులకి ఉమ్, 80%, 100కి 80% రైతుకి వేసుకోదగ్గ విత్తనం. ఉమ్, 100కు 100 అని చెప్పడం హెచ్చులు మరి మాటలు, కానీ ఉమ్, 80% రైతు ఉమ్, చేసుకునేవాడికి ఇత్తనం, ఉమ్, చేసుకోదగ్గ ఇత్తనం. ఉమ్. ఓకే, థ్యాంక్ యూ రెడ్డి గారు.